కాంగ్రెస్ లో ఆ నేత కురువృద్ధుడు. జానారెడ్డి కంటే కూడా 4 ఏళ్లు సీనియర్. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్న అధిష్టానం మాత్రం ఆయన్ను పట్టించుకోవడం లేదట. ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరాక ఆ నాయకుడు పూర్తిగా డమ్మీ అయిపోయాడన్న ఆవేదనతో ఉన్నారట. అంతేకాకుండా ఆయనకు ఏ పదవి ఇవ్వకపోవడంతో నిరాశలో కూరుకుపోయారట. ఇంతకు ఆ సీనియర్ నేత కాంగ్రెస్ లోనే ఉంటారా, కండువా మార్చేస్తారా? అధిష్టానం ఆయన్ని పట్టించుకుంటుందా లేదా? సహజంగా అధికార పార్టీ అంటే ఆధిపత్య పోరు, విభేదాలు పెద్దగా కనిపించవు. ఒకవేళ ఉన్నా అవి బయటకు రావు. పార్టీ పెద్దల బుజ్జగింపుతోనో ఇంకో రకంగానో సర్దుకుపోతుంటారు. అయితే అందుకు భిన్నంగా ఉంది జగిత్యాల నియోజకవర్గం పరిస్థితి. అక్కడ అధికార కాంగ్రెస్లో విభేదాలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. ఇద్దరు ముఖ్య నేతలు సంజయ్, జీవన్ రెడ్డిలు విమర్శలు ప్రతివిమర్శలతో చెలరేగిపోతున్నారు. ఆ ఇద్దరూ తగ్గేదే లేదంటూ మాటల యుద్ధం కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ కేడర్ అయోమయానికి గురవుతోందట. ముఖ్యంగా జీవన్ రెడ్డి నలిగిపోతున్నారట. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా సేవలు చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఇబ్బందులు ఇంకా తీరనట్టే ఉన్నాయా అన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయనకి ఇప్పుడు ఏ పదవి కూడా దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. అదే సమయంలో ఆయన పూర్తిగా రాజకీయాలను వదిలేశారని కూడా అనలేం. ఈ పరిస్థితి జగిత్యాలకి మాత్రమే పరిమితమైపోయిందనుకోవడం పొరపాటు. అసలు సీనియర్ నేతలకు కాంగ్రెస్లో గుర్తింపు దక్కుతుందా అనే సందేహం చాలా మందికి తలెత్తుతుంది. ముఖ్యంగా పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ జెండా పడేయకుండా నమ్మకంగా పనిచేసిన జీవన్ రెడ్డి లాంటి వారిని గుర్తించకపోవడం ఏంటి అంటూ చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి నిరాశలో కనిపిస్తున్నారు. గతంలో ఆయన ప్రధాన అనుచరుడు గంగిరెడ్డి హత్యకు గురైనప్పుడు మీకు దండం, మీ పార్టీకి దండం అని మాట్లాడడం పార్టీ తీరుపై ఆయన ఎంత బాధలో ఉన్నారో చెప్పకనే చెబుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, అయినా పార్టీని వదలకుండా ఇప్పటికీ కొనసాగుతున్నారని ఆయన పలుమార్లు చెప్పారు. జీవన్ రెడ్డి చాలా కాలంగా కాంగ్రెస్లో ఉన్న కీలక నాయకుడు. దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన మొదట టీడీపీ నుంచి తన ప్రస్థానం ప్రారంభించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి సుదీర్ఘ కాలంగా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. జీవన్ రెడ్డి అంటే ఆషామాషీ నేత కాదు. ఆయన తెలంగాణలోనే అత్యంత సీనియర్ నాయకుడు. అలాంటి నేతకు సొంత పార్టీలో గౌరవం లేకపోవడం అంటే ఇక మిగతా వారి సంగతేంటి అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి వెళ్తారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ అందులో నిజం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్లోనే ఉంటూ తేల్చుకోవడానికి జీవన్ రెడ్డి సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డికి జీవన్ రెడ్డి కొన్ని వినతి పత్రాలు ఇచ్చారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాటిని తీసుకున్న పొంగులేటి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా జీవన్ రెడ్డి సున్నితంగా తప్పుకున్నారు. ఇది మీ ప్రభుత్వం, మీరు పాలించుకోండి అంటూ జీవన్ రెడ్డి అక్కడి నుంచి కామ్గా వెళ్లిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. జగిత్యాల ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరాక జీవన్ రెడ్డికి పూర్తిగా ప్రాధాన్యత తగ్గిందట. జీవన్ రెడ్డి మొర ఆలకించే నాథుడే లేకుండా పోయాడట. జీవన్ రెడ్డి మాట అసలు చెల్లుబాటు కావటం లేదట. అంతేకాదు, పదవుల విషయంలో కూడా పెద్దాయన మాట పట్టించుకోవడం లేదట. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి పార్టీ మారుతారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి జీవన్ రెడ్డి వర్గానికి వైరం పాము ముంగీసిలా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు వర్గాల మధ్య సఖ్యత కోరుకోలేం. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలున్న ఆ 10 నియోజకవర్గాల్లో పరిస్థితి అలాగే ఉంది. అయితే జగిత్యాల్లో అది నెక్స్ట్ లెవెల్కు చేరింది. తరచుగా సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య పోరు రగులుతూనే ఉంది. అధిష్టానం కూడా జోక్యం చేసుకోలేకపోతోంది.
జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా సంజయ్ కుమార్ అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. సంజయ్ చేరికను మొదటి నుంచి వ్యతిరేకించిన జీవన్ రెడ్డిని అప్పట్లో ఢిల్లీకి పంపించి పెద్దలు బుజ్జగించాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ జీవన్ రెడ్డి ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. పార్టీ పెద్దలు ఎన్నిసార్లు కలిపేందుకు ప్రయత్నించినా జీవన్ రెడ్డి తన ధోరణి మార్చుకోకుండా విమర్శలతో ముందుకు సాగుతున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలతో మంత్రులు జగిత్యాలకు రావాలన్నా సంకోచిస్తున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జిల్లా పర్యటనలో ఎదురైన చేదు అనుభవం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ప్రతి విమర్శలు చేయడం ప్రారంభించారు. జీవన్ రెడ్డి ఎన్నోసార్లు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు నేతల తగాదాలతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరి వెంట పోవాలో, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ విభేదాలపై పార్టీ పెద్దలు మౌనం పాటిస్తుండటంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. ఇరువురు నాయకుల గొడవలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మరి కాంగ్రెస్ పెద్దలు ఈ పంచాయతీకి ఎప్పుడు ముగింపు చెబుతారో అన్నది తేలాల్సి ఉంది.